హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆధార్ ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మీ యొక్క పీసీలో లేదా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్లో NSEIT అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ వెల్కమ్ టు లాగిన్ పేజ్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ ఆర్ క్రియేట్ న్యూ యూజర్ అని చెప్పేసి. సో బిఫోర్ ఆల్రెడీ సైన్ ఇన్ అయిన వాళ్ళు మాత్రం, అంటే క్రియేట్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరిగిందనమాట. సో ఇక్కడ అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అడుగుతుంది. సో XML ఫైల్ ఏంటి, ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, తర్వాత షేర్ కూడా ఎంటర్ చేసి ఈ యొక్క ఫైల్ అనేది ఎక్స్ట్రాస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం UIDA సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఆధార్ సైట్కి వెళ్ళాలి ఉంటుంది. సో ఈ ఆధార్ సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదైనా బ్రౌజర్లో UIDA అని సెర్చ్ చేయగానే నా ఆధార్ అని చెప్పేసి లేదంటే గెట్ మై ఆధార్ అని చెప్పేసి లింక్స్ అయితే రావడం జరిగింది కదా. సో నేను ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ యొక్క కరోజల్ ఉంది కదా, దీంట్లో నెక్స్ట్ ఆరో వద్దగానే చూడండి, ఇక్కడ మై ఆధార్ డాట్ UIDA ఉంది కదా, మై ఆధార్ డాట్ UIDI.gov.in ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ OTP అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో అక్కడ OTP ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతుంది అనమాట. మీ యొక్క ఆధార్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఆధార్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డు PVC అప్లై చేసుకోవచ్చు, అండ్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, వర్చువల్ ID జనరేట్ చేసుకోవచ్చు, మన యొక్క ఆధార్ యొక్క బయోమెట్రిక్స్ అన్లాక్ చేసుకోవచ్చు, అలాగే అథెంటికేషన్ హిస్టరీ, మనం ఎన్నిసార్లు ఈ యొక్క ఆధార్కి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేసామని చెప్పేసి హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ KYC అని ఉంది కదా, ఈ KYC అని చెప్పేసి ఈ లింక్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ ఎంటర్ షేర్ కోడ్ అని చెప్పేసి రావడం జరిగింది, 4 digit షేర్ కోడ్. సో మీకు నచ్చిన ఏదైనా 4 digits షేర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీరు 5551 అని చెప్పేసి మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి షేర్ కోడ్ అనేది ఇక్కడ 4 digitsలో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేయగానే మీ యొక్క ఆఫ్లైన్ KYCకి సంబంధించినటువంటి XML ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయినటువంటి షేర్ కోడ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫైల్ ఏ ఫైల్లో అయితే మీ యొక్క షేర్ కోడ్ ఉందో ఏ ఫైల్లో అయితే XML ఫైల్ ఉందో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క షేర్ కోడ్ ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ పైన ఓకే, క్లిక్ చేయగానే మనకి ఒక అఫీషియల్గా NSEIT అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చేయడం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి. అక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఓకేనా కాదా అని చూసుకోమంటుంది, ప్రివ్యూ చేసేసుకోండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సర్టిఫికేషన్కి సంబంధించి సెంటర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి సెంటర్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సెంటర్ సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో దానికి సంబంధించి పేమెంట్ అనేది చేసేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కి అయితే ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది.
ఓకే అండి. సో తర్వాత మీరు ఒక మార్క్ టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మార్క్ టెస్ట్‌లో ఆధార్‌కి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించి టెస్ట్స్ అనేవి ఉంటాయి. అవి శాంపిల్ అన్నమాట. సో ఆ టెస్ట్ అని కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపించినప్పుడు నెక్స్ట్ మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెంటర్‌లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ రోజు మీ ఎగ్జామ్‌కి వెళ్ళి ఆ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ చేసేసి మీరు సర్టిఫికేట్ అయితే పొందొచ్చనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీలైనంత మట్టుకైతే నేను ఇది క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.